హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ అడిగి తెలుసుకుందాం. మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూపించబోతున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబోతున్నాము? సో కామన్గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. ఓకే సార్. అకాల వార్ధక్య లక్షణాలు ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. దేహ ధర్మాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత, అంటే 50-60 సంవత్సరాలు లేదా పైబడినటువంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళల్లో సర్వసాధారణంగా చర్మం ముడతలు పడడము, ముఖ్యంగా చర్మం ముడతలు పడడము, చర్మము అందవిహీనంగా ఉండడము, అదేవిధంగా చర్మం కాంతి రహితంగా తయారు కావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ వివిధ కారణాల రీత్యా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే మరి ఆ యొక్క లక్షణాలు కలుగుతున్నాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. మరి చిన్న వయసులోనే 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పద్ధతిలో ముఖం మార్పు కానీ, అదేవిధంగా చర్మం మార్పు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మరి సౌందర్య పిపాస, సౌందర్య కాంక్ష ఈ మధ్యకాలంలో వివిధ కారణాల రీత్యా పెరుగుతుంది. కాబట్టి ఆ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చాలామందికి కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ చిన్న వయసులోనే మరి ఈ విధంగా చర్మం కాంతి రహితంగా తయారు కావడము, చర్మం మీద ముడతలు పడము, ఇలాంటి ఉండేదానికి కారణం ఏంటంటే చర్మం కింద కొలాజిన్ అనేటువంటి ఫైబరు తగ్గిపోవడము, కొలాజిన్ అనేటువంటి ఫైబరు దృఢంగా లేకపోవడమే కారణం అనమాట. మరి ఈ కొలాజిన్ అనేటువంటి ఫైబరు సమర్థవంతంగా, దృఢంగా, పటిష్టంగా ఉన్నప్పుడు చర్మం మీద ముడతలు కూడా సర్వసాధారణంగా, ముఖ్యంగా చిన్న వయసులో అసలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కొలాజిన్ తక్కువ ఉండేదానికి అనేక రకాలైన కారణాలు. మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, తీసుకునేటువంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ కూడా కారణం కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు, వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు. ఇలాంటి అనేక రకాలైన కారణాల రీత్యా చర్మం మీద, ముఖ చర్మం మీద కానివ్వండి, ఇతర దేహం మీద ఉన్నటువంటి చర్మం మీద కానీ కొలాజిన్, ఆ యొక్క ప్రోటీన్ తగ్గిపోతుంది అనమాట. మరి ఈ యొక్క ప్రోటీన్ను పెంచుకుంటే ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. వృద్ధాప్య లక్షణాలు, వార్ధక్య లక్షణాలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా ఉండేందుకు, ముఖం మీద ముడతలు లేకుండా ఉండడానికి, కోమలంగా, మృదువుగా, సౌందర్యవంతంగా ముఖం ఉండేందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 2. మొట్టమొదటిది టమోటా పళ్ళు, రెండవది బంగాళదుంప. కేవలం ఈ 2 పదార్థాలే. టమోటా పళ్ళు మన ఇళ్లలో దొరుకుతాయి, బంగాళదుంపలు కూడా మనకు ఇళ్లలో దొరుకుతాయి. బంగాళదుంపని ఆలుగడ్డ, అదేవిధంగా పొటాటో, ఉర్లగడ్డ, ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట. మరి ఈ 2 పదార్థాలను ఉపయోగించి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే, మొట్టమొదట ఒక చిన్న కప్పులో 2 టీ స్పూన్లు టమోటా గుజ్జు ఒక కప్పులో కలుపుకోవాలన్నమాట. 2 టీ స్పూన్లు టమోటా గుజ్జు ఒక కప్పులో కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 టీ స్పూన్లు, అవసరమైతే కొద్దిగా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అనమాట. 2 టీ స్పూన్లు ఈ విధంగా టమోటా పళ్ళ గుజ్జు, అదేవిధంగా 2 టీ స్పూన్లు ఆలుగడ్డల రసం. కేవలం ఈ 2 పదార్థాలు అనమాట. టమోటా పళ్ళలో ముఖ్యంగా లైకోపిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఈ లైకోపిన్ను కొలాజిన్ టిష్యూని బాగా డెవలప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ఆలుగడ్డల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు, కెటకలజిన్స్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ యొక్క కొలాజిన్ టిష్యూని డెవలప్ చేసేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి బ్లీచింగ్ ఏజెంట్గా కూడా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కెటకొలజిన్ అనేటువంటి రసాయన పదార్థం, అంటే ఆలుగడ్డలో ఉన్నటువంటి కెటకొలజిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ 2 పదార్థాలను మనం ఈ విధంగా కలుపుకొని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ముఖ భాగం అంతా అప్లై చేసి 1 గంట ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయడం వల్ల మరి ముఖము వయస్సు వచ్చినప్పటికీ ముఖంలో కాంతి విహీనంగా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా ముఖం ముడతలు పడేటువంటి పరిస్థితి ఏర్పడదు. అంతేకాకుండా ముఖం నల్లగా కావడం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు. దీంతోపాటు మరి ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే, వయస్సు వచ్చిన తర్వాత ముఖం మీద వచ్చేటువంటి ఈ మచ్చలు, అదేవిధంగా ముఖంలో ఉన్నటువంటి ఇతర అనేక రకాలైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఔషధాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేవలము వారంలో 2 సార్లు చిన్న వయస్సు నుంచే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం
తీసుకోవడం వల్ల మరి వయస్సు వచ్చినప్పటికీ చాలా కాలం పాటు కూడా ఈ యొక్క ఔషధం ప్రభావం చేత అకాల వార్ధక్య లక్షణాలు ముఖం మీద రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది. సో మరి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.